హలో అందరికీ, వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 14. ఈ వీడియోలో మునగాకు కరివేపాకు కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాం. మేమిక్కడ ఈ కారప్పొడి మరియు పల్లీ పొడి ఒకేసారి చేశాము. పల్లీ పొడి డీటెయిల్ రెసిపీ ఆల్రెడీ ఇదే సిరీస్లో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో కారప్పొడికి క్వాంటిటీస్ చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనితో 1 గ్లాస్ పల్లీలని డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేయించాలి. మళ్ళీ అదే బాండీలో 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు వేసి డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేయించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కప్పుతో 1 కప్ అన్నమాట. అవి కొద్దిగా వేగిన తర్వాత మీరు తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని ఇలా విరగ్గొట్టి వేసుకుంటే గింజలు కూడా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 4-5 రెబ్బల చింతపండు వేసి ఒకసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టి మళ్ళీ అదే బాండీలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గుప్పెడు కరివేపాకు వేసి అది వేగిన తర్వాత మునగాకు కూడా వేసి వేయించాలి. అయితే మీకు క్లియర్గా అర్థం కావాలని క్వాంటిటీస్ చెప్తున్నాను. మునగాకుతో మాత్రమే కారప్పొడి ఎలా చేయాలో డీటెయిల్డ్ రెసిపీ కింద ట్యాగ్ చేశాను. అంతేకాదు, మునగాకుతో పప్పు అలాగే కూర కూడా చేసుకోవచ్చు. ఆ డీటెయిల్డ్ రెసిపీస్ని కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో 1 టీ స్పూన్ మెంతులు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఉప్పులో ఏదైనా తడి ఉంటే పోతుందని వేయిస్తున్నాము, అంతే. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేయించిన మెంతులు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టిన శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. తర్వాత అలాగే పల్లీలు, కరివేపాకు, మునగాకు కూడా గ్రైండ్ చేయాలి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలా గ్రైండ్ చేసినవన్నీ కలపాలి, అంతే. మునగాకు కరివేపాకు కారప్పొడి రెడీ. చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అన్నంలో ఈ పొడి వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.